కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటూ సినిమా దర్శకుడిని పోలిస్తారు. అందుకే డిమాండ్ సప్లై సూత్రం అన్ని రంగాలకు వర్తించినట్టే దర్శకులకు కూడా వర్తిస్తుంది. అనధికార లెక్కల ప్రకారం తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు రాజమౌళి. ఆయనకు 20 కోట్లు అంటున్నారు. తర్వాత త్రివిక్రమ్ 12 కోట్లు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. 3వ స్థానంలో బోయపాటి శ్రీను 10 కోట్లు, వినాయక్ 8 కోట్లు. ఇక సురేందర్ రెడ్డి, సుకుమార్, పూరీలు 6 కోట్లకు చేరారు. గౌతమిపుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్ అయితే 4 కోట్లు ఇస్తే సరిపోతుందట. ఇక శ్రీను వైట్ల ఒక్కసారిగా పడిపోయాడు. ఒక దశలో మహేష్ సినిమా చేస్తుండగా 10 కోట్లు తీసుకునే అతను ఇప్పుడు నిర్మాత ఇష్ట ప్రకారమే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కొరటాల శివకు 10 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా సమాచారం. బ్యానర్లు, హీరోలు బడ్జెట్ను బట్టి దర్శకులు డిమాండ్ చేయడం పరిపాటి. సినిమాకు ముందుగానే బడ్జెట్ వేసి ప్లాన్ ప్రకారమే చేస్తూ అత్యధిక పారితోషికం తీసుకునే దాసరి రాఘవేంద్రరావులకే చెల్లింది. ఇప్పుడు అది రాజమౌళికి కూడా దక్కింది మళ్ళీ. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.